గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం పుల్లల చెరువు మండలంలోని ఐటీవరం గ్రామంలో నిర్వహించారు. గ్రామంలోని కొత్త చెరువు వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పనులను ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు ఆదేశాల మేరకు మండల టీడీపీ కన్వీనర్ పోట్ల గోవింద ఆధ్వర్యంలో చేపట్టారు. ఉపాధి కూలీల పెద్ద సంఖ్యలో పాల్గొని చెరువు పూడిక తొలగింపు, పరిసరాల శుభ్రత పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల టీడీపీ కన్వీనర్ పోట్ల గోవింద మాట్లాడుతూ గ్రామాల్లో చెరువుల అభివృద్ధి ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని, రైతులకు సాగునీటి సమస్యలు తగ్గుతాయని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న జల సంరక్షణ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపీడీఓ ఎం మరియదాసు మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధిలో ఉపాధి హామీ పథకం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. చెరువుల పునరుద్ధరణ పనుల ద్వారా గ్రామాలకు శాశ్వత ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. ప్రతి గ్రామంలో నీటి వనరుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఏపీఓపీ మోషే మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో మౌలిక వస్తువుల అభివృద్ధి జరుగుతోందన్నారు. చెరువుల పూడిక తొలగింపు, నీటి నిల్వ సామర్థ్యం పెంపు వంటి పనుల భవిష్యత్తులో రైతులకు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు గద్దె మల్లమ్మ, మాదినిది బ్రహ్మయ్య, సూరబత్తుని వెంకటేశ్వర్లు, ఎస్ సుబ్బరాయుడు, ఎస్ రాముడు, కార్లకుంట వెంకటేశ్వర్లు, శ్యామ్, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.